నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి ప్రకటనపై వైసీపీ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. ఎంపీ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలను కొనసాగించాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. నర్సరావుపేట, మాచర్ల, గురజాల, పెదకూరపాడు ఎమ్మెల్యేలు సీఎం జగన్ను కలిశారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిని మారిస్తే తమ విజయ అవకాశాలపై ప్రభావం పడుతుందని అంటున్నారు. మూడో జాబితాలో రావాల్సి ఉన్న ఎంపీ అభ్యర్థి మార్పు ఎమ్మెల్యేల ఒత్తిడితో తాత్కాలికంగా నిలిపివేశారు. బీసీ అభ్యర్థిని నిలపాలనే ఆలోచనలో హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తొందరపాటు నిర్ణయం వద్దని కృష్ణదేవరాయలను ఎమ్మెల్యేలు కోరారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి ప్రకటనపై వైసీపీ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. ఎంపీ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలను కొనసాగించాలని ఎమ్మెల్యేలైతే పట్టుబడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో ఉన్నారు. కృష్ణ, ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? అంటే ఏకగ్రీవంగా అందరూ కూడా కృష్ణదేవరాయల్ని కొనసాగించాలని అడుగుతున్నా కూడా ఏం ఆలోచిస్తున్నారు? అంటే ఇక్కడ ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు చెప్పేది ఒక అంశం అయితే, రెండో అంశం అధిష్టానం అంటే సామాజిక వర్గాల బేరీజు వేసుకునేటువంటి ప్రధాన అంశంగా కనిపిస్తోంది. ఎందుకంటే బాపట్ల చూసుకుంటే బాపట్ల ఎస్సీ రిజర్వ్డ్, అదేవిధంగా గుంటూరు ప్రాంతానికి గుంటూరులో కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువ ఉంటారు. కాబట్టి గుంటూరు పార్లమెంట్లో కమ్మ అభ్యర్థిని నిలబెడితే నర్సరావుపేట లాంటి ప్రాంతంలో బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనేటువంటి ఆలోచన అధిష్టానం. అంటే తద్వారా సామాజిక వర్గాల వారీగా ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఓసీ మూడు ప్రాంతాలకి ముగ్గురు అభ్యర్థులు పెట్టొచ్చు, మూడు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పెట్టొచ్చు అనేది అధిష్టానం ఆలోచన. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి పరిస్థితులు కారణంగా ఎమ్మెల్యేలు అయితే కొంత అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా సమాధానం చెప్పినట్లుగా అయితే తెలుస్తా ఉంది. అంటే ఇక్కడ వ్యతిరేకంగా అంటే పూర్తి స్థాయిలో వ్యతిరేకం అని కాదు, అంటే ఆ విధానం సరైంది కాదు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా మంచి రిజల్ట్ సంపాదించారు. ఇక్కడ వరికిపుడిసెల ప్రాజెక్టులో కూడా అతని భాగస్వామ్యం చాలా కీలకంగా ఉంది. అదేవిధంగా స్థానికంగా కూడా అందరి నేతలను కలుపుకుపోయే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి, పైగా ఆర్థికంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచి పొజిషన్లోనే ఉన్నారు. వీటన్నిటితో పాటు నర్సరావుపేట పార్లమెంట్లో 2.5 లక్షలకు దగ్గరగా కమ్మ ఓట్లు ఉన్నాయి. ఈ కమ్మ ఓట్లలో కనీసం 10-15% కృష్ణదేవరాయలు చీల్చే అవకాశం ఉంటుంది. తద్వారా అది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులకు కూడా పాజిటివ్ అవుతుంది అనేటువంటి అంశాన్ని పలువురు ఎమ్మెల్యేలు పలు దఫాలుగా అధిష్టానం ముందు ఉంచారు. దీనికి ముందే యాక్చువల్గా అయితే ఒక గడిచిన వారం రోజుల క్రితమే నర్సరావుపేట ఎంపీ స్థానాన్ని మారుస్తారనేటువంటి ప్రచారం జరిగిన నేపథ్యంలోనే సీఎంఓలో ఉన్నటువంటి కొంతమంది అధికారులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఈ వ్యవహారాలన్నీ చూసే వాళ్ళకి కానీ చెప్పారు అని సమాచారం ఉంది. ఆ తర్వాత కూడా నర్సరావుపేట ఎంపీ సీఎంతో భేటీ అయిన సందర్భంలో కూడా గుంటూరులో పోటీ చేయాలనేటువంటి సూచన సీఎం చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఒక పక్కన రాజధాని ఇష్యూ ఒకటి ఉంటుంది, అదేవిధంగా నర్సరావుపేట ప్రాంతంలో చేయాల్సినటువంటి పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి నేను అక్కడి నుంచే పోటీ చేస్తాను అనేది శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నటువంటి మాట. అయితే ఇవి గడిచిన వారం రోజులుగా ఈ వ్యవహారం మొత్తం జరుగుతుంది. సో నిన్న కూడా దీని మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. అంటే మూడవ లిస్టు వస్తుందనుకున్న సమయంలోనే నిన్న అనేక అంశాలు కూడా, అంటే కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి కేశినేని నాని విజయవాడ నుంచి పోటీ చేస్తారని కూడా అధిష్టానం ప్రకటించింది. కానీ నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదంటే ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారా, లేదంటే ఎమ్మెల్యేలు చెప్పినటువంటి అంటే మాటలు ఏవైనా ఉంటే వాటిని పరిగణలోకి తీసుకొని మళ్ళీ పునరాలోచనలో పడ్డారా అనేటువంటి సందేహం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికైతే అధిష్టానం చెప్తున్నట్లుగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి యాదవ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తితో పోటీ చేయించాలనేటువంటి ఆలోచన అయితే మొదట చేసింది. ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఎమ్మెల్యేలు వెళ్లి అధిష్టానం ముందు తమ అభిప్రాయం చెప్పారో అందులో మెజారిటీగా గురజాల కానీ, వినుకొండ కానీ, పెదకూరపాడు కానీ ఇలా అనేక నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నర్సరావుపేట కానీ వీళ్ళంతా వెళ్ళి చెప్పారు. కాబట్టి సిట్టింగ్ ఎంపీనే ఇక్కడ మళ్ళీ కొనసాగిస్తారా, లేదంటే నర్సరావుపేటకి కొత్త అభ్యర్థిని పెడతారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.